జీఎస్టీ సవరణతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ప్రయోజనకరమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు. ఆటోమొబైల్స్ రంగంలో 10% పన్ను తగ్గించడంతో కారు ధరలు 1,00,000 వరకు తగ్గే అవకాశం ఉందని విజయ్ కుమార్ వెల్లడించారు. నష్టం వస్తుంది, మాకు కాంపెన్సేట్ చేయాలి అంటూ ఉన్నారు. కానీ స్పష్టంగా ఒక్క విషయంతో నేను ఈ డిస్కషన్ని మొదలు పెడతాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని వీఆర్ వెల్కమింగ్ విత్ హార్ట్ఫుల్లీ. వీఆర్ వెల్కమింగ్ సో హార్ట్ఫుల్లీ. దీనిలో ఏ విధమైన సందిగ్ధానికి తావులేదు. మేము సంపూర్ణంగా ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం. సో ఓకే, ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన తర్వాత మనం అందరం పేపర్లో రోజు చదువుతూనే ఉంటాం. ఈ మధ్య ఒక 1 మంత్గా మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు భారతదేశం నుంచి వచ్చే ఎగుమతుల మీద అంతకుముందున్న 5, 10, 12% ట్యాక్స్ కాకుండా, పన్నులు కాకుండా, వాళ్ళు టారిఫ్ అంటారు దాన్ని, ఆ టారిఫ్ కాకుండా ఈసారి 50% దాదాపు ఒక ఐటీ, ఫార్మా, మందులు ఇట్లాంటివి కాకుండా దాన్ని కూడా వేస్తారేమో రాబోయే రోజుల్లో తెలియదు. కానీ సో దీని మీద పన్నులు వేస్తాను, 50% ట్యాక్సేషన్ వేస్తాను అన్నారు. మిగతా అవన్నీ పక్కన పెడితే బాగా దెబ్బతినిపోయేది మన యొక్క రొయ్యలు, చేపలు, రొయ్యలు. భారతదేశం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే ఎగుమతి అవుతుందో అది ఖచ్చితంగా దెబ్బతింటుంది కొంతవరకు. సో ఇట్లాంటి దెబ్బతిన్నప్పుడు ఈ ఇన్కమ్ని వేరే దీని నుంచి చూసుకోవాలి, ఆ పర్టికులర్ రంగాన్ని కూడా ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా జిఎస్టీ అనేది మన యొక్క దైనందిన జీవితంలో ఏం చేస్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంటు ఈ కష్టాలన్నీ కొంత గొప్ప సరిదిద్దడానికి ఈ టారిఫ్లు తగ్గించింది. ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ టారిఫ్లు భయంకరంగా ఉన్నా కూడా కేంద్రంలో సమర్థమైన నాయకత్వం ఉండడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు లాస్ట్ మంత్ 27th అన్నారు, ఇవాళ 6వ తేదీ, దాదాపు ఈ 10-15 రోజులు అయిపోయింది. కానీ ఇంతవరకు మన దేశంలో ఏమీ పెద్ద మార్పులు ఏమీ రాలేదు. సో మనం దీన్ని తట్టుకోగల శక్తి ఉంది అని మనం ప్రపంచానికి నిరూపించదలుచుకున్నాం. ఆ నిరూపించదలుచుకున్న భాగంలోనే గవర్నమెంటు కొన్ని చర్యలు చేపట్టింది. ఆ చర్యలు చేపట్టడంలో భాగంగానే ఈ జిఎస్టీ తగ్గింపు అనేది కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే దేశ ప్రజలకు దీపావళి ముందుగానే వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ట్యాక్సులు తగ్గిస్తారని ఎవరూ ఊహించలేదు. మూడోసారి మోడీకి అధికారం ఇచ్చినప్పుడు 2024లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తారని అనుకోలేదు. సో ఈ యొక్క పన్నులు దీనివల్ల ఆర్థిక చైతన్యం పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, రాష్ట్ర మార్కెట్లో ఉత్సాహం వస్తుంది, మార్కెట్లోకి ఎక్కువ డబ్బులు వస్తాయి, క్రయ విక్రయాలు ఎక్కువ జరుగుతాయి. ఎక్కువ క్రయ విక్రయాలు జరిగితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి సంపద వస్తుంది. గవర్నమెంట్ సంపద వస్తే ఆటోమేటిక్గా దాన్ని మళ్ళీ సంక్షేమ రంగం మీద ఖర్చు పెట్టడానికి వీలవుతుంది. సో మన రాష్ట్రం సంబంధించినంత వరకు ఈ జిఎస్టీ మార్పులు ఏదైతే ఉన్నాయో నిన్న మొన్న వచ్చినవి, ఇవన్నీ ఉపాధి అవకాశాలు పెంచేలా, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేలా, ప్రజల జీవితాన్ని సులభతరం చేసేలా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణ శైలిని మెరుగుపరచాలన్న చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచాలి, ఒక్కొక్కరి యొక్క జీవన శైలి దాన్ని పెరగాలి, దానికోసం P4 లాంటి కార్యక్రమం తేవాలి అని శతదా ప్రయత్నిస్తున్న ఈ యొక్క తరుణంలో ఈ జిఎస్టీ సంస్కరణలు మనకెంతో ఉపయోగపడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి ఈ కొత్త జిఎస్టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 4-5 ఎగ్జాంపుల్ చెప్తాను. నిత్యావసర వస్తువులు చాలా చౌక అవుతాయి. సబ్బులు కావచ్చు, పేస్టులు కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా చౌక వస్తాయి. కనీసం 10-15% ఇప్పుడు మనం కట్టేదానికంటే తక్కువకు వస్తాయి. రైతులకు పంట ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, ట్రాక్టర్ రేట్లు తగ్గుతాయి, దాని పెస్టిసైడ్ రేట్లు తగ్గుతాయి అన్ని. సో వ్యాపారానికి సౌలభ్యం ఈజీ అవుతుంది. కొత్త ఎందుకంటే తక్కువ వస్తే ఎక్కువగా ఉంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక కేజీ నూనె మా వైసీపీ హయాంలో కొనాలంటే 190-200 రూపాయలకి వెళ్ళిపోయిన ఇది చూసాం మనం. సో ఇప్పుడు అవన్నీ తగ్గుతాయి. సో ఎక్కువ డబ్బు వ్యాపారస్తులకు వస్తే వాళ్ళు కూడా ఎక్కువ వ్యాపారం చేస్తారు, వ్యాపారానికి సౌలభ్యం వస్తుంది.
ఆరోగ్యం అందరికీ చేరువవుతుంది. చాలా ఎక్కువ మందుల రేట్లు, మరి దాని క్యాన్సర్ లాంటివి ఏమంటారు సీరియస్ ఎయిల్మెంట్స్ ఉన్న వాటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. ఇట్లా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని అది వేస్తే కానీ మన ప్రాణం బతకదు, ఇది 45,000 తేవాలి అంటూ మనకు హాస్పిటల్లో చెప్తుంటారే, ఇది 50,000 అర్జెంట్ అయితే తెస్తే కానీ పేషెంట్ బతకదు. అట్లాంటి వాటిని చాలా వరకు తగ్గించారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ మీద ట్యాక్స్ తీసేశారు. అంటే మనము మన యొక్క జీవితానికి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే సరే, ఇంతకుముందు ఉన్నప్పుడు పెట్టారు కాదనలేదు, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ మొత్తం తీశారు. గృహ నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి, నేను దాని డీటెయిల్గా చెప్తాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలకు ఆర్థిక ఉపశమనం వస్తుంది, కొనుగోలు శక్తి కూడా ఎక్కువ అవుతుంది. సరే, మనం ఇప్పుడు కొత్త రాష్ట్రం, మనం బ్రహ్మాండమైన దాని కన్స్ట్రక్షన్ వర్కులు చేస్తున్నాము, కొత్త వాళ్ళు